హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివని. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, ఈరోజు మా వీధిలోని ఎంతో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి దసరాని. ఈ వినాయక చవితి ఎందుకు చేస్తారంటే, ఎప్పుడు చేస్తారంటే, ఈ వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి అనే హిందూ ధర్మంలో ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది భగవాన్ గణేశుడు జన్మించిన జరుపుకుంటాడు. గణేశుడు విజ్ఞానం, విజయం, శాంతి మరియు సుప్రభాతం అనే భావించబడుతుంది. ఈ పండుగ జనరల్గా భాద్రపదం శుద్ధ చతుర్థి నాడు ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో. వినాయకుడు చుట్టూ 3 సార్లు ఎందుకు తిరుగుతాడో మీకు తెలుసా? నేను చెప్తాను, ఇప్పుడు వినండి. ఇది హిందూ సంప్రదాయంలో వినాయకుడిని పూజించే సమయంలో 3 సార్లు చుట్టూ తిరగడం అంటే దీన్ని ప్రదర్శన అంటారు. ఇది చాలా పవిత్రమైన ఆచారం. దీనికి చాలా అర్థాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ప్రధాన పూజిత, రెండోది 3 లోకాల ప్రదర్శన భావన, ఆ తర్వాత తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరిగి తల్లిదండ్రులు 3 లోకాలు అని చెప్పడం. ఇప్పుడు మీరు చూస్తున్నవి కెమికల్తో చేసిన వినాయకులు కాదు, ఇవి ప్యూర్ మట్టితో చేసినవి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతో మంచి తీసుకుంటారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్త కొరకు. అందుకే పర్యావరణం కోసం ఇటీవలే ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనే మట్టితో తయారు చేసే విగ్రహాలను ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి కలుషితాన్ని తగ్గించి ఇది మంచి చర్య. ఇవి ఇక్కడే కాకుండా చాలా ప్రదేశాల్లో తెలంగాణ, ఆంధ్ర, ప్రత్యేక హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశుడు కూడా ఎంతో ప్రసిద్ధి. అతిపెద్ద విగ్రహాల్లో భారీ ఉత్సవాలు జరుగుతుంటాడు. అలాగే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదుపరి నగరాల్లో కూడా విస్తరణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇవి పల్లెటూరులో చిన్న చిన్న మండపాలు వేసుకొని కుటుంబ స్థాయిలో కూడా జరుపుకుంటారు వినాయక సంబరాన్ని. ఇలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ప్రతిసారి వీడియో అప్లోడ్ చేస్తే మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్